గూగుల్ పిక్సెల్ నుంచి ఒక కొత్త 5G మొబైల్ లాంచ్ చేశారు. ఇదొచ్చేసి గూగుల్ పిక్సెల్ 10a. ఈరోజు వీడియోలో ఈ గూగుల్ పిక్సెల్ 10a సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మొబైల్ ప్రైస్ ఎంత, దాంతో పాటు ఈ మొబైల్ తీసుకొచ్చేలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గూగుల్ పిక్సెల్ 10aలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం ఓల్డ్ డిజైన్ యూజ్ చేసినారు. ప్రీవియస్‌గా గూగుల్ పిక్సెల్ 9ఏలో కూడా సేమ్ డిజైనే. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూడడానికి మీకు సేమ్ గానే ఉంటుంది. ఫ్రంట్ కూడా డిస్‌ప్లేలో వచ్చేసి బెజల్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. డిస్‌ప్లే మాత్రం చాలా వరస్ట్‌గా ఉంటుంది. ప్రెజెంట్ ఈ 2026లోన. దాంతో పాటు బ్యాక్ సైడ్ సేమ్ డిజైనే. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గాని, దాంతో పాటు రౌండ్ ఎడ్జెస్, ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చేంజ్ అయితే లేదు. సేమ్ ఓల్డ్ డిజైనే దీంట్లో కూడా యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌పీఎస్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్‌తో వస్తుంది. డిస్‌ప్లే వచ్చేసి ఒక డీసెంట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి 2026లో మినిమమ్ 1.5K రెజల్యూషన్ ఇచ్చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. డిస్‌ప్లే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా వచ్చేసి 48 ఎంపీ విత్ ఓఎస్ కెమెరాతో వస్తుంది. సెకండ్ వచ్చేసి 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. దీంట్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాయి. మెయిన్‌గా మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లో ఫోటోస్ అనేవి మనకు నేచురల్ కలర్స్ అనేవి వస్తాయి. దాంతో పాటు సెల్ఫీ కెమెరా 13 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. ఈ గూగుల్ పిక్సెల్ మొబైల్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఎక్కువసేపు షూట్ చేస్తే మొబైల్ అనేది చాలా హీట్ అవుతుంది. ఇదొక మేజర్ మైనస్ అని చెప్పొచ్చు ఈ గూగుల్ పిక్సెల్ మొబైల్స్‌లోన. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్. ప్రీవియస్‌గా గూగుల్ పిక్సెల్ 9ఏలో కూడా సేమ్ ప్రాసెసరే. దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ గూగుల్ పిక్సెల్స్ గేమింగ్‌కి అయితే అస్సలు పనికిరావు. ఓన్లీ జనరల్ యూస్ మాత్రమే బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ స్పీడ్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5100 mAh బ్యాటరీ ప్లస్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దాంతో పాటు 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ, IP68 వాటర్ రేటింగు, USB 3.2 పోర్ట్‌తో వస్తుంది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. డేటా ట్రాన్స్‌ఫర్ కూడా స్పీడ్‌గానే అవుతుంది. దాంతో పాటు అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇది ప్రెజెంట్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. దీంట్లో 7 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్. ఇవే గూగుల్ పిక్సెల్ 10ఏలో ఉన్న ఫీచర్స్ మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ 9తో కంపేర్ చేస్తే ఈ గూగుల్ పిక్సెల్ 10 కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. సేమ్ డిజైన్ ఉంది. అంత మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ఓన్లీ సింగిల్ వేరియంట్ వస్తుంది. 8 GB ర్యామ్ ప్లస్ 256 GB వచ్చేసి రూ. 50,000 పెట్టినారు. ఈ బడ్జెట్‌లో అంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే ఓల్డ్ ఫీచర్స్ మరీ రిపీట్ చేసినారు ఈ గూగుల్ పిక్సెల్ 10లోన. ఇదే బడ్జెట్‌లో ఇంకా దీనికన్నా బెటర్ కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే OnePlus 13s ప్రెజెంట్ ఈ గూగుల్ పిక్సెల్ 10తో కంపేర్ చేస్తే మీరు ఒకవేళ ఇదే గూగుల్ బ్రాండ్ నుంచే కావాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో తీసుకోండి. అప్పుడైతే మంచి డిస్కౌంట్స్‌కి వస్తాయి. ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ అనేది స్కిప్ చేయండి. అంత వర్త్ అయితే కాదు ఈ ₹50,000కి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.